నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా చచ్చిపోమంటావా అని. ఇంకా అది నేను కరిగిపోయి బాబాయ్ చాలా సిన్సియర్ లవర్లా ఉన్నాడు, ఇంతకంటే మనకి మంచివాడు దొరకడు అనేసి కొచ్చిన్ చోటానికరమ్మ గుడిలో పెళ్లి చేసుకున్నాను. వచ్చారు మా వాళ్ళు, ఇష్టం లేకుండానే వచ్చారు. ఆ పెళ్లి వరకు ఉండి వెళ్ళిపోయారు. తర్వాత నీ ఇష్టం, నీకు తర్వాత తెలుస్తుంది, ఇప్పుడు తెలియదు అనేసి. వాళ్ళు చేసిన ఒక మంచి పని ఏంటంటే ఆ పెళ్లి టైంలో పవర్ ఆఫ్ అటర్నిటీ రాయించుకున్నారు నాతోటి, ప్రాపర్టీ నీకు పిల్లలు పుట్టాక ఇస్తాము అనేసి. అది పెళ్ళైన ఒక 1 వీక్కి ఎలాగ తెలిసిందో ఆయనకి తెలిసి నన్ను పెళ్లి చేసుకున్న ఆయనకి, నువ్వు ఆ పవర్ ఆఫ్ అటర్నిటీ క్యాన్సిల్ చేస్తావా చేయవా, నాకు తెలియకుండా ఎందుకు సైన్ చేసావు, స్లోగా అర్థమవుతూ వచ్చిందనమాట డే బై డే. ఏంటి వీళ్ళ మనస్తత్వం, డబ్బు కోసం చేసుకున్నారు అనేసి. అలాగే ఒక 3 months ఎలాగో బాగా పళ్ళ బిగుని అట్లా కాపురం చేసి 4th month నుంచి గొడవలు స్టార్ట్ అయ్యి ఇంకా 1 year మ్యారేజ్ డే రాకుండానే విడిపోయాం. కుదరదు నీకు నాకు అనేసి. ఇక లాస్ట్గా హెరేజ్మెంట్స్, నీకు యాసిడ్ పోసేస్తాను, చంపేస్తాను అనేసి గదిలో పెట్టేసి తాళం వేసి నా లగేజ్ అంతా పెట్టేసి అలా చేస్తే నాకు చలపతిరావు గారు, గోపాలకృష్ణ గారు వాళ్ళు వచ్చి నన్ను ఆ ఇంట్లోంచి బయటికి తీసుకొచ్చారనమాట, ఆ నరకం నుంచి. లేకపోతే ఆ ఇంట్లో ఏమైపోయేదానో నాకు తెలీదు. అసలు ఇన్ని దెబ్బలు తగిలినా కూడా నాకు ఏనాడు నాకు ఆత్మహత్య చేసుకోవాలి, చచ్చిపోవాలి, ఏంటి ఈ లైఫ్ అని నాకు ఆ థాట్ రాలా నాకు. నాకు అలా వచ్చిన వాళ్ళని చూస్తే కూడా మహా కోపం. చచ్చి ఏం సాధిస్తారు, బతికి సాధించాలి. కానీ నేను భరణి గారు కలిసి కీ అని ఒక మూవీ తీసాము ఈ ఆత్మహత్యల మీద.